రైట్. ఆంధ్రజ్యోతిలో చూస్తే మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ రవి అరుణ మృతి అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలే. మరొక నక్సల్స్ అంజు కూడా మృతి. కగారు దాడులతో అల్లూరు జిల్లాలోకి రాక ఇక 3 సార్లు తప్పించుకున్న రవి అరుణ డ్రోన్లతో జాడ తెలుసుకొని ఎన్కౌంటర్. నాడు ప్రభుత్వంలో చర్చల బృందంలో రవి, వరంగల్లో ఆర్ఎస్యు నేతగా మొదలై కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన రవి. రైట్గా ఒకసారి మనం పూర్తి వార్త కథను కనుక చూస్తే, దళపతి నంబాల కేశవరావును సీనియర్ నాయకులను వరుస ఎన్కౌంటర్లో కోల్పోయి కుదేలైన మావోయిస్టు పార్టీకి మరొక ఎదురు దెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ కనబడుతుందా? కేంద్ర కమిటీ సభ్యుడు ఏఓపి కార్యదర్శి ఘాజర్ల రవి అలియాస్ ఉదయ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కింటుకూరు అడవి ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. మరొక అగ్ర నాయకురాలు ఏఓబి కమిటీ సీనియర్ నాయకురాలట. సో ఆమె కూడా నిన్నటి ఎన్కౌంటర్లో మరణించినట్టుగా తెలుస్తోంది. సో పూర్తి కథనం కనుక మనం ఇక్కడ చూస్తే, రావి వెంకటగిరి చైతన్య అలియాస్ అరుణ, మరో నక్సల్ అంజు కూడా ఈ ఘటనలో చనిపోయారు. వీరిలో అరుణ ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి భార్య. ఉమ్మడి ఏపీలో 2004లో ప్రభుత్వంలో చర్చలు జరిపిన మావోయిస్టుల బృందంలో ఉదయ్ ఒకరు. 2026 మార్చి 31లోగా మావోయిస్టుని పూర్తిగా తుడిచిపెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ఆపరేషన్ కగాను తీవ్రతరం చేసింది. ఒడిశా అడవుల్లో కూంబింగ్ను ముమ్మరం చేసింది. దీంతో అక్కడ ఉండటం తమకు క్షేమం కాదని ఉదయ్ టీం భావించింది. ఆయనతో పాటు 50 మంది మావోయిస్టు నెల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి ప్రవేశించారు. ఇక డ్రోన్లతో జాడపట్టి ఏపీ గ్రహాండ్స్ బలగాలు అల్లూరి జిల్లాలోకి ప్రవేశించిన మావోయిస్టుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురు కాల్పుల నుంచి 3 సార్లు ఉదయ్ అరుణ త్రుటితో తప్పించుకున్నారు. కాకూరి పన్నన్న అలియాస్ జగన్ కోరాపుట్ డీసీఎం రమేష్ ఈ ఘటనలో చనిపోయారు. మరోవైపు కీలక నేతలు ఎన్కౌంటర్ను నిరసిస్తూ ఈ నెల 20న ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో గ్రహాండ్స్ బలగాలు మరింతగా అప్రమత్తమయ్యాయి. డ్రోన్లను ఉపయోగించి ఉదయ్ బృందం ఉన్న ప్రాంతాన్ని ఎటకేలకు కనిపెట్టాయి. పక్క వ్యూహంతో మంగళవారం రంగంలోకి దిగి దేవీపట్నం మండలం పరిధిలోని ఆకూరు కోయలగూడెం సంబంధించినటువంటి ప్రాంతంలో తీవ్ర స్థాయిలో ఇక్కడ కోయలగూడెం గ్రామాల సరిహద్దులోని కింటుకూరు అడవి ప్రాంతంలో కూంబింగ్ మొదలుపెట్టాయి. ఈ బలగాలకు బుధవారం ఉదయం మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో ఉదయ్ సహా 3 మావోయిస్టులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. సుమారు 3 గంటల పాటు కాల్పు జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి 3 AK-47లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. ఇక గెరిల్లా యుద్ధ నిపుణుడంట 4 దశాబ్దాల పాటు ఘాజర్ల రవి మావోయిస్టు ఉద్యమంలో గణేష్, ఉదయ్ పేర్లతో కొనసాగారు. అందులో 2 దశాబ్దాల కాలం పూర్తిగా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏఓబి పరిమితమైన పనిచేశారు. ఇక సైనిక వ్యూహాలు రచించడం, గెరిల్లా యుద్ధ తంత్రాలతో రాటు తేలిన ఆయన ఉద్యమ ప్రస్థానం 1980లో రాడికల్ విద్యార్థి సంఘంతో మొదలై 1990లో పీపుల్స్ వార్ పార్టీలో ఇక పూర్తికాలం కార్యకర్తగా చేరారు. ఉద్యమంలోనే జిలానీ బేగం అనే మహిళను వివాహం చేసుకోగా ఆమె ఎన్కౌంటర్లో మరణించారు. ఇక తెలంగాణలోని మహాదేవపూర్, ఏచూరు నాగారం, ముత్తారం ప్రాంతాల్లో దళ సభ్యునిగా పనిచేశారు. అనంతరం ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్యదర్శిగా ఎదిగారు. ఇక నిర్బంధం పెరగడంతో దండకారణ్యం చేరుకున్నారు. 2004లో అప్పటి ప్రభుత్వంతో మావోయిస్టులు జరిపిన శాంతి చర్చల్లో ఆయన పాల్గొన్నారు. ఆ చర్చలు అర్ధాంతరంగా ముగిసిపోయిన తర్వాత ఆయన ఏఓబికి చేరుకున్నారు. ఏఓబి స్పెషల్ జోనల్ కార్యదర్శి బాకూర్ వెంకటరమణ అలియాస్ గణేష్ 2016లో అక్టోబర్ 24న రామ్గూడ్ ఎన్కౌంటర్లో మరణించాక ఆ బాధ్యతను ఉదయ్ తీసుకున్నారు. ఇక ఆయనది తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం అంట. ఆయన కుటుంబం నుంచి 3 మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. వీరిలో పెద్దన్నయ్య ఘాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ తెలంగాణలో పనిచేస్తూ ఎన్కౌంటర్లో చనిపోయారు. మరో అన్నయ్య ఘాజర్ల అశోక్ అలియాస్ అయత్తు దండకార్యంలో పనిచేస్తూ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం పోలీసులకు లొంగిపోయారు. ఉదయ్పై తెలంగాణలో 40 లక్షలు, ఏఓబిలో 25 లక్షల రివార్డు ఉంది. అలిపిరి వద్ద చంద్రబాబుపై జరిపిన మందుపాత్ర దాడి ఘటనలో 76 మంది జవాన్లను హత్య చేసిన తాడిమెట్ల ఘటనలో ఇక నదిని దాటుతున్న జవాన్లపై బలిమేలలో దాడి చేసి హత్య చేసిన ఘటనలో ఉదయ్ నిందితుడు. ఈ కేసులో ఉదయ్ని పట్టుకోవడానికి 3 ఏళ్లుగా
ఎన్ఐఏ అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఆయన్ను పట్టిస్తే 10 లక్షల నజారాన్ని ఇస్తామంటూ ఒడిశాలో ఆయన ఫోటోతో పోస్టర్లు అతికించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కేంద్ర కమిటీలో 4 ఉండేవారు. ఉదయ్ మరణంతో ఆ సంఖ్య 3కు పడిపోయిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇక కిడారి సోమ హత్యలకు స్కెచ్ అరుణదేనట. అరకు లోయలోని లివిటిపుట్టు వద్ద 2018 సెప్టెంబర్ 23న టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల్ను మావోయిస్టులు హత్య చేశారు. ఈ ఘటనలో అరుణదే కీలక పాత్ర అని, వారిద్దరి హత్యకు స్కెచ్ను ఆమె రూపొందించారని పోలీసులు అనేక సందర్భాల్లో ప్రకటించారు. అప్పుడే ఆమె పేరు తొలిసారి ప్రముఖంగా తెరపైకి వచ్చింది. అరుణది విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానపాలెం. ఆమెది పూర్తిగా ఉద్యమ కుటుంబం. తండ్రి లక్ష్మణరావు మావోయిస్టు పార్టీ మాజీ నేత, తల్లి లత, తమ్ముడు ఆజాదు వేర్వేరు ఎన్కౌంటర్లో మరణించారు. అరుణ భర్త చలపతి ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తూ ఈ ఏడాది జనవరి నెలలో ఎన్కౌంటర్ అయ్యారు. అరుణ తలపై 20 లక్షల రివార్డు ఉంది. మరో నక్సల్ అజుకు సంబంధించిన వివరాలు తెలియరాలేదంటూ వార్త. ఇక అండర్ గ్రౌండ్లో 88 మందేనట. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో తెలంగాణ కమిటీలో తగ్గిపోతున్న మావోయిస్టుల సంఖ్య. ఇక వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో తెలంగాణ రాష్ట్ర కమిటీలో మావోయిస్టుల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం అండర్ గ్రౌండ్లో ఉన్నవారు 88 మందిని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారిలోనూ చాలా వరకు ఆంధ్ర, ఒడిశా సరిహద్దు, ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉండి కార్యకలాపాలు సాగిస్తున్నారని పేర్కొంటున్నారు. ఇక కేంద్రం ఆపరేషన్ కగారు ప్రారంభించిన తర్వాత తెలంగాణ సరిహద్దులోనూ గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆడెల్ల అలియాస్ భాస్కర్ మరణించారు. మరికొందరు రాష్ట్ర కమిటీ నాయకులు ప్రమాదంలో చిక్కుకున్నారని పౌర హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. ఇటీవల 10ల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీలో మావోయిస్టుల సంఖ్య తగ్గిపోయిందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. సో ఇక్కడ మనకు క్లియర్గా మనకు కనబడుతున్నటువంటి వార్తా కథనం చూస్తూ ఉంటే మనం కనుక ఎవరెవరు చనిపోయారు, ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి. ఇటు రవి, మావోయిస్ట్ అగ్రనేత రవి, మరోవైపు అరుణ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు మరొక అగ్రనేత కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇద్దరు మావోయిస్ట్ అగ్రనేతలే. మరో నక్సల్ అంజు కూడా మృతి అంట. అంజు, ఇక్కడ రవి, అరుణ, అంజు ముగ్గురు మరి ఏదైతే మారేడుమిల్లికి సంబంధించిన అడవి ప్రాంతాల్లో పోలీసు భద్రతా బలగాలు, మావోయిస్టులు ఇద్దరు ఎదురుపడడంతో కాల్పుల్లో మరి ఎన్కౌంటర్లో ముగ్గురు అగ్రనేతలు చనిపోయేది తెలుస్తుంది. మనం క్లియర్గా రవికి సంబంధించి, అదేవిధంగా ఇక్కడ అరుణకు సంబంధించిన డేటా మొత్తం చూసుకుంటే ఇద్దరి కుటుంబాలు కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాలే. ఈ ఇద్దరు కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా గతంలో నక్సలైట్గా పనిచేసినట్టుగానే తెలుస్తోంది. ఇటు రవికి సంబంధించినటువంటి అన్నయ్య కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, రవి కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులుగానే మనకు తెలుస్తోంది. ఇటు గాజర్ల రవి వాళ్ళ బ్రదర్సు, అరుణ బ్రదర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. ఇక అరుణ హస్బెండ్ చలపతి కూడా రీసెంట్గా జనవరి ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో గాజర్ల రవికి సంబంధించి ఈయన 2004 శాంతి చర్చలో కీలకంగా పనిచేసి ఆ తర్వాత మరి కొన్ని ఎన్కౌంటర్లలో పాల్గొని పోలీసు భద్రతా బలగాల మీద దాడులు చేసి 76 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఆ వ్యూహకర్త, గెరిల్లా యుద్ధాలు, ఇక మొత్తం అన్నీ కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి, వంటబట్టినటువంటి వ్యక్తి ఈ గాజర్ల రవి. సో నిన్న మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఈ ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురే కాదు, ఇక తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టుల సంఖ్య తగ్గిపోతుందట. 80కి పడిపోయినట్టుగా పోలీస్ ఇంటెలిజెన్స్ చెప్తుందట. కేవలం 80-85 మంది మాత్రమే మరి తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టులు ఇక అండర్ గ్రౌండ్లో తలదాచుకున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతున్నటువంటి వేళ. సో చూడాలి ఈ ఎన్కౌంటర్ మరి ఎటువంటి పరిణామాలకు దారితీయబోతున్నది. ఇప్పటికే శాంతి చర్చల కమిటీలు అని చెప్పేసి ప్రజా సంఘాలు, పౌర సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న వేళ ఇవాళ 19 అంటే రేపు 20వ తారీఖు ఏపీ తెలంగాణ బంద్కు కూడా పిలుపునిచ్చారు. ఇప్పటికే బంద్కు పిలుపునిచ్చిన వేళనే పోలీసు భద్రతా బలగాలు అలర్ట్ అయ్యి ఇక డ్రోన్ల ద్వారా అడవులను జల్లెడబట్టి మరి 2 సార్లు తప్పించుకున్నట. ఈ గాజర్ల రవి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అరుణ కావచ్చు, వీళ్ళు 2 సార్లు తప్పించుకొని ఇక 3వసారి డ్రోన్లకు చిక్కి మరి ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి వారి దగ్గర AK-47 గన్లు, ఇతరితర కొన్ని ఆయుధాలు, సరుకులు దొరికినట్టుగా తెలుస్తోంది. బట్ ఇక్కడితో ఆగుతాయా లేక భవిష్యత్తులో ఇంకా ఎన్కౌంటర్లు జరుగుతాయా? రేపటి బంద్ సక్సెస్ అవుతుందా లేక కంటిన్యూ అవుతుందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది, ఏం కథ. మరి ప్రజా సంఘాలు ఈ ఎన్కౌంటర్ మీద ఎట్లా స్పందిస్తాయనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది.